ప్రార్థన చేసుకుందామంటే. దయగలిగిన మా కన్న తండ్రి, ఈ 3వ రోజు మొదటి సెషన్ ముగింపులో మేము ఉంటుండగా కృప చూపించండి. మీ గురించిన అనేకమైన సంగతులతో నాయన మమ్మల్ని మేము స్థిరపరుచుకుంటూ మీ కొరకు బ్రతకాలన్న ఆశను నింపమని కోరుతూ, చెప్పనై ఉంటున్న నాకు, వింటున్న మీ పిల్లలకు మీ పరిపూర్ణమైన సహాయాన్ని అందించమని ప్రాధేయపడుతూ క్రీస్తు నామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, బైబిల్ గ్రంథంలో నుండి అనేక సంగతులు నేర్చుకుంటున్నాం. మనం దేవుడి గురించి నేర్చుకోవటంలో ఇష్టపడుతున్న మనం కొన్ని సందర్భాలు ఈరోజు సమాజంలో అసలు దేవుడు ఉన్నాడా లేడా అన్న పాఠం, దేవుళ్ళు ఎంతమంది అనే పాఠం, ఇవన్నీ అసలు మాట్లాడుకోవలసిన అవసరత లేని పాఠాలు ప్రియమైన వారలారా. ఎందుకంటే దేవుడి గురించినే అనుమానం ఏంటి? ఆయన గురించి తెలుసుకోవటానికి ఎన్నో పాఠాలు చెప్పుకోవలసిన మనం ఈరోజు లోక పరిస్థితులను బట్టి అసలు ఎప్పుడూ మాట్లాడకూడనివి ఈరోజు పాఠాలుగా వచ్చి చేరాయి. అందులో ఒక పాఠం, దేవుడు ఉన్నాడా. చూసారా, దేవుళ్ళు ఎంతమంది, ఇవి కూడా పాఠాలుగా మార్చుకోవలసిన పరిస్థితి, మాట్లాడుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అంటే లోకంలో మనుషులు దేవుని పట్ల ఎంత అజ్ఞానంతో ఉన్నారు అనటానికి ఇదిగో ఇవి నిదర్శనాలు ప్రియమైన వారలారా. అతి సులువుగా గ్రహించగలిగే స్థితి దేవుడు ఉన్నాడా లేడన్న ప్రశ్నకు ఉంటుంది. సులువుగా గ్రహించగలిగే స్థితి. కానీ ఈరోజు సమాజానికి ఇదే పెద్ద ప్రశ్న. దేవుడు లేడన్న వారు కూడా ఈరోజు సమాజంలో కనపడుతున్నారంటే ఎంత విచిత్రం చూడండి. పోనీ ఉన్నాడు అని నమ్మినవారు ఒకే దేవుడంటూ ప్రతి ఒక్కరూ చెబుతూ, ఒకే దేవుడంటూ మాట్లాడుతూ ఈరోజు ప్రపంచంలో దేవుళ్ళు కూడా పుట్టుకొచ్చారు అంటే నిజంగా విచారింపదగ్గ విషయం. కాబట్టి మాట్లాడుకోవలసిన పరిస్థితి వచ్చింది కనుక దేవుడు కూడా తన ఉనికిని గురించిన అనుమానాలు తన పిల్లల్లో ఎక్కువ కలుగుతాయని దేవుడు ముందుగా భావించాడేమో. ప్రతిదానికి సమాధానాలను బైబిల్ గ్రంథంలో రాయించాడు. నేనే దేవుడని అని కనపరుచుకోవటానికి ఆయన అన్ని రకాలుగా తాను దేవుడునని తెలుపుకోవటానికి ప్రయత్నం చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో కనపడుతుంది. అందుకే తన పేరునే, తన ఉనికినే తన పేరుగా స్థిరపరుచుకున్నాడు. ఇశ్రాయేలీలు నేను లేడు అనుకుంటారు. కాబట్టి మోషే వారికి నువ్వేమని చెప్పు, నేను ఉన్నవాడనని చెప్పు. లేడు అనుకునే పరిస్థితిలోనికి ఎందుకు వెళ్ళిపోయారంటే సుమారు 400 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోయి, ఒకవేళ దేవుడుంటే మా బ్రతుకులు ఎందుకు ఇలా ఉంటవి అని దేవుడు లేడు అన్న నిర్ధారణకు వస్తున్నప్పుడు, నీ పేరేమని చెప్పాలి అన్నప్పుడు నా పేరు కంటే నా ఉనికి ఇంపార్టెంట్. నా ఉనికి అంటే నేను ఉన్నాననే నా ఉనికి వారికి తెలియజేయటం అనేది చాలా ప్రాముఖ్యం. నేను ఉన్నవాడనని చెప్పు అన్నాడు. అక్కడి నుంచి దేవుడు తాను ఉన్నాను అని ఎంత జాగ్రత్తగా తన పిల్లల మధ్యకు తీసుకుని వెళుతున్నాడో ఆలోచించగలిగితే, ఇశ్రాయేలీలకు ఆజ్ఞలను ఇస్తూ
ఆ మొట్టమొదటి ఆజ్ఞలో మీరు చూడగలిగితే నిర్గమకాండము 20వ అధ్యాయము మొదటి వచనంలో ఉన్నానని ఒకరోజు తెలిపిన తండ్రి ఆ తర్వాత ఎంత క్లియర్గా తన పిల్లలతో మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను, నీ దేవుడనైన యెహోవాను నేనే, నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే కాని, క్రింద భూమి అందే కాని, భూమి క్రింద నేల అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము కలిగిన దేవుడను. చూసారా, ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ ఒకరోజు ఉన్నాను అని తన ఉనికిని చెప్పుకున్న దేవుడు ఆ తర్వాత ఆజ్ఞలలో నేనే అని కనపరుచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నేనే నేనే ఇదిగో మీరు చేసుకొనకూడదు. ఏమంటే చేసుకునే అలవాటు ఎందుకు వచ్చింది? చేసుకునే అలవాటు ఎందుకు వచ్చింది? ఏమండి, ప్రారంభంలో మనిషి ఈ ప్రకృతిని గురించిన ఆలోచనలు లేనప్పుడు మనిషి ఏమని భావించాడంటే, నాకంటే ఈ ప్రకృతి గొప్పది అనే భావన కలిగేది. సునామీ అనగానే ఈరోజు మనకు అర్థమైంది. కానీ ఒక 100 ఏళ్ల క్రితం, 200 ఏళ్ల క్రితం సునామీ అంటే వారికి ఏం తెలుసు? అలా ఒక సునామీ వల్ల ఎంతో మంది ప్రాణాలను కోల్పోవటం వల్ల నీటికి భయపడే స్థితి వాళ్ళకు వచ్చింది. అమ్మో, నీరు చాలా గొప్పది, ఆ నీరు వచ్చి మన మీద పడితే మనకేమైనా ఉందని నీరుకు భయపడటం ప్రారంభించారు. అది రాకుండా ఉండాలంటే దానిని మనము మ్రొక్కాలి. ఒకరోజు ఆకాశం నుంచి వడగళ్ళు పడుతుంటే, ఈరోజు వడగళ్ళు అంటే ఎందుకు పడుతున్నాయో దాని గురించి కొంచెం వివరణ మనకుంది. ఆకాశము నుంచి వడగళ్ళు పడుతున్నాయంటే అమ్మో, మనం ఆకాశానికి భయపడాలి. ఏమంటే భక్తితో పుట్టినవి కాదు ఇవన్నీ, భయముతో ప్రజల హృదయాలలోనికి వచ్చినవి. అలాగే భూకంపం వచ్చినప్పుడు ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఈ భూమి మమ్మల్ని చల్లగా చూడాలంటే మేమేం చెయ్యాలి? ఈ భూమికి మనం భయపడాలి. అమ్మో, మనం భయపడుతున్నామన్న సంగతి ఎలా తెలుస్తుందంటే మనం మొక్కాలి, మనము మొక్కాలి. సుడిగాలులు వస్తున్నప్పుడు అమ్మో, గాలి రావటం వల్ల కూడా ఈరోజు మనం భయపడుతున్నాం. అమ్మో, గాలి మన మీదికి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దానికి లోబడాలి అన్న భావన కలిగింది. అంతేకాకుండా ఈ భూమి మీద మనం ఉంటున్నాం గనుక ఈ భూమి మనకి ఎన్ని సేవలు చేస్తుంది. ఇదిగో, గాలిని మనం పీల్చి బ్రతుకుతున్నాం గనక గాలి ఎంత గొప్పది. నీరు మనం త్రాగి బతుకుతున్నాం గనక మనల్ని బ్రతికిస్తున్న నీరు ఎంత గొప్పది. మనకు కనపడుతున్న ఆకాశం ఎంత గొప్పది. ఒకవైపు వాటి గొప్పతనాన్ని ఆలోచిస్తూ మరొక వైపు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటికి భయపడుతూ వీటి వల్ల బ్రతుకుతున్నాము, వీటి వల్ల మనం చచ్చిపోతున్నాము గనుక ఇదిగో మనం వాటిని మ్రొక్కాలి, వాటికి భయపడాలి. అసలు అవి ఏమనుకుంటున్నారు అని నెమ్మదిగా దేవుని స్థానాన్ని సృష్టి ఆక్రమించింది. ప్రియమైన వారలారా, ఈ సృష్టిని కలిగించి నడిపిస్తున్న ఆ మహనీయుడు కనుమరుగై ఉన్నాడు. ఆయనను కనుగొనాలన్న ఆలోచన కన్నా కళ్ళ ముందు ఇవి జరిగిస్తున్న బీభత్సాన్ని, వీటి వలన కలుగుతున్న లాభాన్ని ఆలోచించుకున్న మనిషి వీటి వల్లే మేము బ్రతుకుతున్నాము అనే ఆలోచన
కలిగింది, వీటి వల్లనే మేము కలుగుతున్నాం అని ఒకవైపు భయం, మరొక వైపు మేము బ్రతుకుతున్నామన్న ఆలోచన మనిషిని ప్రకృతి వైపుకు నడిపించింది. నెమ్మదిగా ఆలోచనలు బలపడుతూ మనిషి దేవుళ్ళను ఊహించుకున్నాడు, మనిషి దేవుళ్ళను సృష్టించుకున్నాడు, మనిషి దేవుళ్ళుగా అనేకులను మార్చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, పోనీ అలా ప్రకృతిలోనే ఉండిపోయిందంటే అక్కడి నుంచి ఇదిగో ఈ దేవుళ్ళు లోకములోనికి వచ్చారు. వీరప్పనుకు ఒక గుడి ఉంది తమిళనాడులో. వీరప్పనుకు ఒక గుడి ఉంది, తెలుసు కదండి మనందరికీ. తమిళనాడులోకి వెళ్తే బ్రతుకున్న సినిమా హీరోలకు కూడా గుడులున్నాయి, దేవాలయం, రోజు పూజలు. ఇప్పుడు వీరప్పనుకు కట్టిన గుడి ప్రకృతి వైపరీత్యాలలో కూలిపోయింది. ఒక 20-30 సంవత్సరాల తర్వాత వచ్చిన వారు వెలికి తీస్తున్నప్పుడు వీరప్పని విగ్రహం మీసాలతో బయటికి పడుతుంది. అమ్మో, మీసాల దేవుడు. ఇప్పుడు మనకు దొంగ అని తెలుసు. మనకి ఒక 30 సంవత్సరాల తర్వాత వెతుకులాటలో బయటపడింది అనుకోండి, ఒక గుడి కట్టారంటే ఎంత గొప్పోడై ఉండాలి. గుడి ఎవరికి కడతారు? ఎంత గొప్పోడు, ఈయన దేవుడు కాబోలు. ఏం పేరు పెడతాము? మాంసం తక్కువ, మీసాలు ఎక్కువ. మీసాల దేవుడు, అంతే. ఒక 50 ఏళ్ల తర్వాత మీరు చూడండి, 50 ఏళ్ల తర్వాత ఈనాటి వ్యక్తి ఒక దేవుడుగా మారుతున్నాడు అని మనం ఆలోచన కలిగితే, ఇప్పుడు దేవుళ్ళుగా చలామణం అవుతూ ప్రపంచంలోనికి వచ్చిన వారు వాళ్ళ చరిత్ర 20 సంవత్సరాల క్రితం మనం ఆలోచించండి ఒక్కసారి. ఒకరోజు ప్రకృతిలోనే దేవుణ్ణి చూసిన మనిషి ఈరోజు ప్రకృతిని గురించి తెలిసేసరికి ఆ ప్రకృతిలో నుంచి తన ఆలోచన మళ్లించుకొని ఇదిగో దేవుళ్ళుగా మనుషులను చూసే స్థితికి ఈరోజు వచ్చేశారు. ప్రేమన వారలారా, అలవాటు ఉందండి. చూడండి, అపోస్తల కార్యములో మీరు చూడగలిగితే 8వ అధ్యాయము అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 9వ వచనం. సీమోను అని ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరుచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడినవాడు ఇతడే అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్య పెట్టరి. అసలు ఈయనకి ఏమి తెలుసు అంటే ఇంద్రజాలం తెలుసు, విభ్రాంతి పరచటం తెలుసు. ప్రజలకేం కావాలి? దేవుడు అని ఒకరిని నమ్మాలంటే ఏదో చిన్న ఇంద్రజాలపు టక్కుటమార విద్యలను ప్రదర్శిస్తే చాలు, అబ్బా దేవుడండి. అందుకే కష్టపడి ఉద్యోగం సంపాదించుకోవటం కంటే దేవుడు అవటమే ఈజీ అయిపోయింది ఈరోజు కాలాల్లో కదా. దేవుడు అవటమే ఈజీ అయిపోయింది. ఎందుకు? కొన్ని ఇంద్రజాల విద్యలు నేర్చుకొని ప్రజలను విభ్రాంతికి గురి చేస్తే చాలు, ఏదైనా వారికి తెలియనిది ఏదో చేసినట్లుగా కనబడగానే వెంటనే మనిషి ఆలోచన ఎవరికి కనెక్ట్ అవుతుంది? దేవుడు కాకపోతే ఇలా ఎలా చేయగలడండి? దేవుడు కాకపోతే ఎలా చేయగలడు? విచిత్రం ఏంటంటే చేసేవారు కూడా మేము దేవుళ్ళు కాదు అంటామండి, కానీ చూసేవారు అనరండి. ఎంత తగ్గించుకుంటున్నాడో చూసారా అంటారు. ఎంత తగ్గింపు లేకపోతే నేను దేవుణ్ణి కాదు అంటున్నాడు. ఏమంటే ఆయన దేవుడు కాదని ఆయనే చెప్పాడు కదా. అనగా నేనేమంటాడు తెలుసా? నేను కూడా భక్తుణ్ణి కాదు అంటున్నాను, కాకుండా పోతానా అంటాడు. ఒక ఆయన అంటున్నాడు, ఏమంటే ఆయన కాదని చెప్పాడు కదా అని అంటారండి. ఇప్పుడు నేను భక్తుణ్ణి కాదు అంటున్నాను, కాకుండా పోతానా?
ఆయన కూడా అంతేనండి. దేవుని మహాశక్తి ఓ ఇంద్రజాలం చేస్తూ దానిని శక్తి అనుకుంటున్నారంటే అసలు దేవుని శక్తి సామర్థ్యాలేంటో మనిషి ఇంకా రుచి చూడలేదండి, రుచి చూడలేదు. ఏదో చిన్నది కనపడగానే దేవుడు అన్నాడు. ఇలా లోకంలోనికి పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చారు ప్రియమైన దేవుని పిల్లలారా. మనుషుల చేత దేవుళ్ళుగా చేయబడిన వారు, మనుషుల చేత దేవుళ్ళుగా చలామణి అవుతున్నవారు. ఆ మధ్యకాలంలో కర్నూలు మహబూబ్నగర్ పరిసరంలో ఒక పాప మాట్లాడేస్తుందని చాలా హల్చల్ జరిగిందండి. శాంభవి. డాక్టర్ వచ్చి చూసి మెదడు పని చేయట్లేదు, స్కూల్కి పంపండి అన్నాడు. మరి ఆమె దగ్గరికి వెళ్ళింది మామూలు కాదు, కొద్దివారు మొదలుకొని గొప్ప వాళ్ళ వరకు వెళ్ళారు కదా. చాలా మంది ఆశ్చర్యపడుతున్నారు, ఏంటండి అంత నాలెడ్జ్ ఏంటి, ఏదేదో భవిష్యత్తు చెప్పింది, గాలిలో గీతలు చెప్పిందండి. గాలిలో నీకు అర్థమైంది అసలు? రెండు గీతలు ఇలా గీసి ఒక గీత ఇలా గీసిందట, టవర్స్ కూలిపోతాయని చెప్పేసిందండి అంటుంట. ఏం చెప్పాలి, నువ్వే కనెక్ట్ అవుతున్నావు. ఇలా అన్నదట. చూసారా, కర్నూలులో రక్తపాతం మొన్న జరిగింది, ఆ ముందు రోజు ఆమె ఇలా అన్నది. చెయ్యన్నాక కొన్ని హావభావాలు ఉంటాయి కదా, ఇలా అనగానే నువ్వే కనెక్ట్ అవుతున్నావు. ఆమె ఈగలను కొట్టుకున్నదేమో, నీకేం తెలుసు? పేపర్లో రాశారు హల్చల్ కదా. డాక్టర్ వచ్చి లేదు స్కూలుకు పంపండి, ఆ పాప ఏదో మాట్లాడుతుంది అనేంతవరకు సరే. కొద్దివారు మొదలుకొని గొప్పవారు వరకు దేవుని మహాశక్తి అనబడిన వారు ఇతనే ఫిలిప్పును దేవుడుగా స్థిరపరుచుకుంటున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రకృతిలో నుంచి మనిషికి జ్ఞానం పెరిగిన తర్వాత ప్రకృతిలో నుంచి ఎక్కడికి వస్తున్నాడంటే మనుషుల మధ్యకు వచ్చి మనుషులనే దేవుళ్ళుగా భావిస్తూ ఈరోజు ఎన్నో న్యూస్ మనం చూస్తూనే ఉన్నాం ప్రియమైన వారలారా. అందుకే దేవుడు తాను దేవుణ్ణి కనపరుచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ముందుగా నేను ఉన్నాను అని కనపరుచుకున్న ఆయన ఇక తాను ఎవరో సమాజానికి చెప్పుకోవడానికి ఇష్టపడ్డాడు ప్రియమైన వారలారా. అది ప్రకృతిని కలిగించేటప్పుడే మనకు స్పష్టత చేశాడు ఆయన. ఎందుకంటే నా పిల్లలందరికీ నేను ఒక్కడనే అన్న సంగతి తెలియాలని ప్రకృతి కలిగించడంలోనే ఇదిగో తన స్థానాన్ని ప్రకృతిని కలిగించటంలోనే చూపాడు. అందుకే ఒకే నేల, ఒకే నీరు, ఒకే గాలి, ఒకే సూర్యుడు, ఒకే ఇవన్నీ ఎందుకు ఒక్కొక్కటిగా ఉన్నాయండి? ఇవన్నీ దేవుడు ఒక్కొక్కటిగా ఎందుకు చేశాడు? ఒక్కొక్కటిగా ఒకే నేల మీద ఉంటున్న మనం ఒకటిగా ఉండాలి అని ఇదిగో మనల్ని అందరినీ చేసిన ఆయన కూడా ఒక్కడే అని తెలుసుకోవడానికి కదా. తూర్పున ఉదయిస్తున్న సూర్యుడు ఒక్కడే, 2 సూర్యులు 3 సూర్యులు లేరు. చందమామ ఒక్కడే, ఒకే గాలి, ఒకే నేల. ఎందుకు దేవుడు వీటిని ఒకటిగా చేస్తున్నాడు అంటే ఇదిగో నేను ఒక్కడనే అని తెలుసుకోవాలన్న ఆలోచన ప్రకృతిని బట్టి ఈరోజు మనిషికి దేవుడు కలిగించాలనుకున్నాడు. గ్రంథాలు లేని ఆ రోజుల్లోనే ప్రియమైన దేవుని వారలారా,
ఇక ప్రపంచ మానవాళి రాకను కూడా మనం ఆలోచించగలిగితే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 17వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే మన రాక కూడా ఒకని నుండి అని రాయబడింది. అయితే దేవుడు 17:26 మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ఇన్ని కోట్ల మంది ఒకని నుండి ఎందుకు రావాలి? అమెరికాలో మట్టిని తీసుకొని అమెరికాకు ఒక ఆదామును, ఇండియాలో మట్టిని తీసుకొని ఇండియాలో ఒక ఆదామును, లేదంటే ఇంకొక దేశంలో మట్టిని తీసుకొని ఇంకొక ఆదామును సృష్టించవచ్చు కదా ఆయన. కానీ ఒకడి నుంచే వీరు వస్తున్నారు. నేను ఒకడనని తెలుసుకోవాలి, వీళ్ళు కూడా ఒకటిగా ఉండాలన్న ఆలోచన కలిగించాలి అన్నదే దేవుని ఆలోచన. ప్రియమైన వారలారా, మనుషుల సంఖ్య పెరిగింది. మనుషుల సంఖ్య పెరిగి మేమందరము ఒకని నుండి వచ్చామన్న ఆ మూలాలు మరిచిపోయి సంఖ్య పెరిగింది. దేశాలుగా విడిపోయారు. విడిపోయిన తర్వాత దేశాల మధ్య ద్వేషం పెరిగింది, ప్రేమ తగ్గింది. ఇదిగో నీ దేవుడు వేరు, నా దేవుడు వేరు, నువ్వు వేరు, నేను వేరు, నా సంస్కృతి వేరు, నీ సంస్కృతి వేరు కదా. వాతావరణ పరిస్థితులను బట్టి ఆహార పదార్థాలు వేరుగా ఉండొచ్చు, వస్త్రధారణ వేరుగా ఉండొచ్చు, భాష వేరుగా ఉండొచ్చు, యాస వేరుగా ఉండొచ్చు, కానీ దేవుడు వేరుగా ఉంటాడా? ప్రేమన వారలారా, ఆలోచించండి. ఆహార పదార్థాలు వేరుగా ఉండొచ్చు, కానీ ఆకలి ఒకటే కదా. దాహము తీర్చుకోవటానికి తాగే పానీయాలు వేరుగా ఉండొచ్చు, కానీ మనిషికి వేసే దాహం కూడా రకరకాలుగా ఉంటుందనుకుంటేలా? ఒకే ఆకలి తినే ఆహార పదార్థాలు వేరు, దాహం ఒకటే తాగే పానీయాలు వేరు. ఒకరు మామూలు వాటర్ తాగితే, ఒక మినరల్ వాటర్ తాగారు, ఒకరు కూల్ డ్రింక్ తాగారు కదా. ఒకే ఆకారము, రూపు వేరు, రంగు వేరు, అవయవాలలో ఉన్న తేడా ఏముంది చెప్పండి? 2 కళ్ళు, 2 చెవులు, 1 ముక్కు, 2 చేతులు, 2 కాళ్ళు కలిగిన వారమే కదా మనం అందరం కూడా. కలిసి ఉండటానికి కావలసినవన్నీ మరిచిపోయి ఎలా అయితే మేము విడిపోగలమని ఆలోచనతో ముందు మనుషులు విడిపోయారు. మనుషులు ఒక్కటిగా ఉంటే దేవుడు ఒక్కడని అర్థం చేసుకోవడానికి పెద్ద కష్టమేం కాదు. ఈరోజు దేవుడు ఒక్కడే అని చెప్పడానికి ఎందుకింత కష్టమైందంటే మనుషులు ఒకటిగా లేరు గనుక. దేశాలుగా విడిపోయి, రాష్ట్రాలుగా విడిపోయి, గ్రామాలుగా విడిపోయి, చివరికి దేశాలు మొదలుకుంటే గ్రామాల వరకు, గ్రామాలు మొదలుకుంటే కుటుంబాల వరకు, కుటుంబాలు మొదలుకుంటే వ్యక్తికొక ఎవరు దేవుడైపోయాడు. వ్యక్తికొక దేవుడైపోయాడు. అందరికీ ఒక్కడే అన్న భావన పోయింది. వ్యక్తికొక దేవుడుగా మారిపోయాడు. చూసారా? దుష్టుడు ముందు మనుషులను విడగొట్టాడు. అంటే మనుషులు కలిసి ఉంటే దేవుడు ఒక్కటే అన్న భావన కలుగుతుంది. బ్రతకటానికి వెళ్ళిపోయిన మనిషిలో ఏం కలిగించిందంటే నీ బ్రతుకు నీది, నీ ఆహార పదార్థాలు నీవి, నీ తిండి నీది, నీ భాష నీది అని అన్నింటితో పాటు నీ దేవుడు నీకు. మరి వాళ్ళు నమ్ముతున్నది నీ దేవుడు కాదు. దేవుళ్ళను కూడా పలహారం పంచుకున్నట్టుగా పంచుకొని పోని ఆ దేవుళ్ళను నమ్ముకొని బాగున్నారా అంటే బాలేరు. ప్రియమైన వారలారా, మతాల పేరట ఈరోజు మారణ హోమం జరుగుతుంది. అంటే ఆ మతమే ఈ రోజును మనిషిని మట్టు పెట్టడానికి కారణమై కూర్చుంది. చివరికి దేవుళ్ళ పేరు మీద కూడా మనిషి కొట్టుకొని చస్తున్నాడు. అంటే నువ్వు నమ్మిన దేవుడు కొట్టమన్నాడా, చంపమన్నాడా? అసలు దేవుడేనా ఆలోచించగలుగుతున్నావా?
ఆలోచించగలుగుతున్నావా? ఒకరోజు మాట్లాడుతూ అదృశ్య దేవుని అసలు స్వరూపం అనే మాట టైటిల్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనుషులు అడిగే ప్రశ్న ఏంటంటే, దేవుడు ఆడంటారా మగంటారా అనే ప్రశ్న ఈరోజు సమాజంలో ఉంది. ఏమనిపించిందంటే, దేవుడికి లింగ నిర్ధారణ చేసి అంత ఎత్తుకి ఎదిగాడు ఎవరు? ఎంత గొప్పడైపోయాడండి. DNA టెస్ట్ చేస్తాం ఆయనకి నీ జ్ఞానంతో. ఏమంటే ఆయన పట్ల మనిషికున్న ఆలోచన చూడండి. నేను ఎలా ఉంటే అలా ఉండాలి, మనుషులలో ఆడ మగ ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏదో తేల్చి చెప్పండి. అసలు ఆయన ఎవరనుకొని ఇలా అడుగుతున్నావు నువ్వు? అసలు ఆయన ఎవరు అనుకొని అడుగుతున్నావు? ఆయన ప్రజ్ఞా పాఠవాలు, ఆయన శక్తి సామర్థ్యాలు విన్నావా కనీసం? పోనీ రుచి చూసావా కనీసం? దేవుడు అన్న మాటను ఆలోచించడానికి 1350 గ్రాముల మెదడు ఈ బుర్రలో ఉన్నది సరిపోదు ప్రియమైన వారలారా, సరిపోదు. అందుకే దేవుడే పూనుకున్నాడు ప్రియమైన వారలారా. నేను ప్రకృతి ద్వారా చెప్పినది అర్థం కాలేదు, మనుషుల పుట్టు చెప్పించింది అర్థం కాలేదు. ఒకని నుంచే మమ్మల్ని అందరినీ తీసుకొచ్చాడంటే ఆ ఒకడిని కన్నవాడు ఒకడై ఉంటాడు, ఆయనే దేవుడు అన్న మూలాలు మరిచిపోయి విడిపోయి వ్యక్తికొక దేవుడుగా మారిపోయిన పరిస్థితులలో దేవుడు ఇక నా ఉనికి నేను ఉన్నానని ప్రపంచానికి చాటుకోవలసిన పరిస్థితి వచ్చిందని ఏ రోజు తనను మరుగు చేసుకోవటానికి తండ్రి ఇష్టపడలేదు ప్రియమైన వారలారా. నన్ను నేను మరుగు చేసుకుంటే రోజుకొక దేవుడు పుడుతున్న ఈ లోకానికి చివరికి ఇదిగో నన్నే మరిచిపోతారు అని తన ఉనికిని ప్రపంచానికి చాటుకునే ప్రయత్నం చాలాసార్లు చేశాడండి. చాలాసార్లు చేశాడు ఆయన. ఎలా తన ఉనికిని చాటుకున్నాడు, తన స్థితిని తెలుపుకున్నాడు, తాను ఒక్కడనని ఎలా బయలుపరుచుకున్నాడో మీరు చూడగలిగితే దయచేసి మీ బైబిల్ తెరిచి దానియేలు గ్రంథములో రాయబడిన ఒక సందర్భాన్ని చూడండి. దానియేలు గ్రంథములో రాయబడిన ఒక చక్కటి సందర్భం. 3వ అధ్యాయము 28వ వచనం. నెబుకద్నెజరు షడ్రకు మెషాకు అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుణ్ణి సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడుగాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో గాని రాష్ట్రములో గాని ఏ భాష మాటలాడు వారిలో గాని షడ్రకు మెషకు అబేద్నెగో అను వారి దేవుణ్ణి ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడు పెంట కుప్పగా ఉండుననెను. అంటే నెబుకద్నెజరు ఒక శాసనము నియమిస్తున్నాడు. ఒక శాసనం. ఏమంటే శాసనం అంటే ఆ రాజ్యానికే కదా అని మీరు అనుకుంటున్నారేమో. నెబుకద్నెజరు ప్రపంచాన్ని పరిపాలించాడు. బబులోను మహాసామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యం. అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్, అక్కడ జరిగిన ఒక మహత్కార్యమును బట్టి ఒక రాజు ఏమంటున్నాడంటే,
ఇదిగో నా కల్లారా చూశాను, నేను నా కల్లారా చూశాను, నా కల్లారా చూశాను, నా కల్లారా చూశాను. ఒక రాజే ప్రభువుగా, ఒక రాజే దేవుడుగా కనపరుచుకోవాలని ఆశను కలిగిన రాజరికపు వ్యవస్థలో బబులోను మహారాజు అనే నెబుకద్నెజరు ఒక శాసనము నియమిస్తున్నాడు. షడ్రకు మెషకు అబేద్నెగో అని వారి దేవుడే దేవుడు. ఆయన్ని దూషించొద్దు, ఆయన్ని దూషించడానికి వీలు లేదు. నా కల్లారా చూశాను, రక్షించుటకు సమర్థుడైన దేవుడు. ఈ శాసనం అన్ని భాషలు మాట్లాడు వారికి వెళ్ళింది. ఈ శాసనం అన్ని రాష్ట్రాలకు వెళ్ళింది. అంటే దేవుడు ఒక్కడే. షడ్రకు మెషకు అబేద్నెగోలు నమ్మిన ఆ యెహోవాయే దేవుడు అని ప్రపంచానికి తెలియపరిచాడా దేవుడు? తెలియపరచలేదా? తెలియపరిచాడండి, తెలియపరిచాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా ఒకసారి కాదండి, ఒకసారి కాదు, ప్రపంచానికి దేవుడు తెలియపరిచిన సందర్భాలు బోల్డ్ అండి ప్రియమైన వారలారా. అందుకే ఏదో బైబిల్ మనం చూసి చెప్పుకుంటున్నామని కాదు. ఒకసారి బబులోను మహాసామ్రాజ్యపు చరిత్రలోనికి వెళితే ఆ రోజే నిజమైన నేను దేవుడని అని కనపరుచుకున్నాడు తండ్రి, కనపరుచుకున్నాడు ఆయన. ఇంకా కాస్త ముందుకు వెళితే ఎస్తేరు గ్రంథంలో రాయబడిన ఒక చక్కటి సన్నివేశాన్ని చూడండి. ఎస్తేరు గ్రంథంలో రాయబడుతున్న ఒక చక్కటి సందర్భం. యూదులను చంపాలన్న ఆలోచన హామానుకు కలిగి చంపమని ఆజ్ఞను జారీ చేసినప్పుడు ఎస్తేరు గారు ఉపవాసం ఉన్నారు, యూదులను కాపాడుకున్నారు. ఆ తర్వాత మొర్దెకై ప్రధాని అయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడగలిగితే 8వ అధ్యాయము 16-17 వచనాలు. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమునందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకొనిరి. మరియు దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగెను గనుక అనేకులు యూదుల మతమును అవలంబించిరి. అలాగే చూడండి 9వ వచనం. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు వ్యాపించి ఉన్న 127 సంస్థానములోనున్న అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములకును దాని వ్రాతను బట్టి దాని భాషను బట్టి తాకీదులు వ్రాయబడెను. ఏమంటే అన్నింటికి యూదులను ఏమీ చేయొద్దు. హామాను చంపడానికి పత్రికలు రాయించి పంపాడు. మళ్ళీ మొర్దెకై ఇదిగో వద్దు. అందరికీ ఆశ్చర్యం. ఏమని ఆశ్చర్యమో తెలుసా? ఈ యూదులను కాపాడుకున్నది వారి దేవుడు. ఎంత ఆశ్చర్యం! ఒక రాజు శాసనమే మారిపోయిందంటే రాజు శాసనాన్ని మార్చగలిగిన గొప్పవాడు ఎవరు? దేవుడు కదా. మనమే అనుకుంటాం రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అని, దేవుడు తలుచుకుంటే రాజుకు దెబ్బలు తక్కువ అనుకోవాలి. యూదులకు జరిగిన ఈ మహత్కార్యము ఒక శాసనం వచ్చిందంటే తిరుగులేదు. ఆ శాసనానికి వ్యతిరేకమైన శాసనం మళ్ళీ రాజు దగ్గర నుంచి వచ్చింది అంటే ఇదిగో ఇది కేవలం దేవుని వలన కలిగింది. నిజంగా యూదులు నమ్మిన దేవుడే నిజమైన దేవుడు.
నిజమైన దేవుడు, నిజమైన దేవుడు, నిజమైన దేవుడు అని అనేకులు యూదా మతమును అవలంబించేరి. ఆయన ప్రపంచానికి చాటుకుంటున్నాడు. 127 సంస్థానాలు వాటి భాష ప్రకారంగా వెళ్ళిపోయింది. యూదులు నమ్మిన దేవుడే నిజమైన దేవుడు. అంతకంటే ముందు ఇశ్రాయేలీల దేవుడే నిజమైన దేవుడు. ఏలియా రోషము కలిగిన వాడుగా నిరూపించిన సంగతి మనందరికీ తెలుసు. రోషము కలిగిన దేవుడుగా ఇదిగో ఇశ్రాయేలుల మధ్య ఇదిగో ఉన్న దేవుడే నిజమైన దేవుడని ఈరోజు అందరూ తెలుసుకొనున్నట్లుగా బయలు ప్రవక్తలందరినీ పిలిపించాడు. హతము చేశాడు. ఇదిగో ఇదే సమాజానికి అందాలి అని. ఏమండి, హతము చేసినా పుట్టుకొస్తూనే ఉన్నారు ప్రియమైన వారలారా. ఒక యెహూ రాజుగా మారిన తర్వాత ఇదిగో దేవుడే నిజమైన దేవుడు, ఈ బయలు ప్రవక్తలను ఉంచకూడదు, అందరినీ రమ్మనండి, పూజ ఉందని చెప్పండి, అందరికీ పూజిద్దామని చెప్పండి. అందరిని తీసుకొచ్చాడు. అందరిని హతము చేశారు. అయినా వేళ్ళూనుకుంటూనే ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకవైపు ప్రపంచానికి తెలియబడుతుంది, ఒకవైపు ప్రపంచానికి, మరొక వైపు అజ్ఞానం అలుముకుంటూనే ఉంది. అందుకే ఏదో కార్యము చేస్తే అర్థం చేసుకునే స్థితిలో నా పిల్లలు లేరు, నేనే డైరెక్ట్ అవుతానన్నాడండి ఆయన. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చూడగలిగితే ఆయనే మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళు. ఇశ్రాయేలీల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మొదటివాడను కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడను లేడు. ఆదిలోనున్న జనమును నియమించింది మొదలుకొని నేను తెలియజేయుచు వచ్చినాను. తెలియజేయగలిగిన వాడెవడు? అట్టివాడు ఎక్కడైనా ఉండిన ఎడల నాకు తెలియజెప్పవలెను, ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. దేవుడు అని ఎవరినైతే మీరు అంటున్నారో వాళ్ళకు ఉండవలసిన క్వాలిటీస్ ఏంటో తెలుసా? అట్టివారు భవిష్యత్ విషయములను, రాబోవు సంగతులను తెలియజెప్పువారై ఉండవలెను. మీరు వెరవకండి, భయపడకండి. పూర్వకాలము నుండి నేను ఆ సంగతి మీకు వినిపించి తెలియజేయలేదా? నేను ఒక్కడినే అనటానికి, నేనే దేవుణ్ణి అనటానికి ఇంకెవరో కాదు. ఎవరు సాక్షులట? మీరే నా సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నేను తప్ప ఆశ్రయ దుర్గమేదియు లేదు. ఆయన డైరెక్ట్ అవుతున్నాడు. ఇంకేమంటున్నాడో తెలుసండి? ఇదిగో, నేను తప్ప వేరొక దేవుడు ఉన్నట్టు నేనైతే ఎరుగను అంటే అర్థం ఏంటండి? నాకే తెలియంది మీకేం తెలుసు? నాకే తెలియంది మీకేం తెలుసు? నేను ఎరుగను అంటున్నాడంటే దేవుడికి తెలిసింది మనకు తెలుసు అని అనుకోవడానికి గదలా. నాకే తెలియదంటే నేను పుట్టిస్తే భూమి మీదకి వచ్చిన వారు, నేను చెబితే మీకు సంగతులు తెలుసు, దేవుడున్నాడా? మరి మనుషులు మాట్లాడుకుంటున్నారు కదా అని ఒకవేళ అంటే దేవుడు అన్నాడు, అనబడుతున్నవి ఉన్నవి, అసలు నేను అనబడుతున్నవి ఉన్నవి నేనే అన్నాడు. నేనే దేవుడికి దేవుణ్ణని చెప్పుకుంటున్నాడు. ప్రేమన వారలారా, చాలా మంది అడుగుతారు, యేసుక్రీస్తు దేవుడు అని ఎక్కడ చెప్పుకోలేదు కదా. చెప్పుకోకపోయినా ప్రాబ్లమే. దేవుడని మనకు అర్థమైనా ఆయన చెప్పుకోలేదు కదా. చూసారా?
తండ్రి డైరెక్ట్ అయిపోయాడు. యేసుక్రీస్తులా నన్ను ప్రశ్నించడానికి వీల్లేదు. ఇదిగో నేను చెప్పుకుంటున్నాను, నేనే దేవుడని. 43వ అధ్యాయము యెషయా గ్రంథము 10వ వచనం. 43వ అధ్యాయము 10వ వచనం. నన్ను నమ్మి నేనే ఆయననని అందరికీ దేవుడనని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరుచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. నేనే యెహోవాను. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. మిమ్మల్ని విడిపించిన వాడను, ప్రకటించిన వాడను నేనే, రక్షించువాడను నేనే. ఎంత డైరెక్ట్గా మాట్లాడుతున్నాడండి. ఇంకా దేవుడు మాటల్లో ఏమంటున్నాడో తెలుసా? నేనే అంటున్నాను, ఒకవేళ కాదంటే చెప్పండి అన్నాడు. కాదంటే చెప్పండి. ఏం చెప్పగలవండి ఆయనకి? కాదంటే నాకు చెప్పండి, మీరు నాకంటే ముందుగా ఎవరైనా ఉన్నారా చెప్పండి, పోనీ నా తర్వాత ఎవరైనా ఉంటారా చెప్పండి అన్నాడు. ఏం చెప్పగలవండి ఆయనకి మనం? కొత్త దేవుళ్ళు పుడుతూ పాత దేవుళ్ళు వెళ్ళిపోతున్న కాలం ఇది కదా. ఎవరో కొత్త దేవుడు అనగానే అందరూ అటువైపు ఆకర్షితులవుతారు. మరి పాత దేవుళ్ళు కనుమరిగిపోయిపోయారు. నిన్న పుట్టి రేపు మాయమైపోయేవారు మీకు దేవుళ్ళు. కాలం పుట్టక మునిపుంచి ఉన్న నేను దేవుణ్ణి కాదని మీకు. మీ దేవుళ్ళు మీరు నిర్మించుకున్నవి. ఇదిగో నన్ను నిర్మించిన వాడు ఎవరు లేరు. నేనే అన్నింటినీ నిర్మించాను. నేనే నిజంగా ఎంత చక్కగా చెబుతున్నాడు ఆయన. నేనే అంటున్నాడు. ఇశ్రాయేలుల మధ్య కనపరుచుకుంటున్నాడు. ఇశ్రాయేలులో ఉండి అన్యులకు కనపరుచుకుంటున్నాడు. అందరికీ కనపరుచుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు పంతాలు, పట్టింపులు, వర్గాలు అప్పుడప్పుడు అనిపిస్తుంది. మనిషి కులం పేరుతో విడిపోయాడు, ధనం పేరుతో విడిపోయాడు, చివరికి దేవుడి పేరుతో కూడా. ఆ పేరుతో అందరూ కలవాలి. ప్రియమైన వారలారా, చివరికి ధనం విడదీసిందంటే ఓకే, కులం విడదీసిందంటే ఓకే, కానీ చివరికి దేవుడు అన్న పదం కూడా మనిషిని విడదీసింది. ప్రియమైన వారలారా, ఆ పదం అందరినీ కలపాల్సింది కదా. ప్రియమైన వారలారా, ఆ పేరును బట్టి కూడా మనిషి విడిపోయాడంటే ఇంకా దేన్ని బట్టి మనం మనుషుల్ని కలపగలం చెప్పండి? ఏమండి, మనలో ప్రవహించేదంతా ఎరుపు రక్తమే కదా అని మనిషిని కలపాలనుకుంటే ఓ దరిద్రం లేస్తాడు, గ్రూపులు వేరు కదా అంటాడు. ఇంకేం చెప్పగలమండి మనం? అంటే ఎరుపు రక్తం అనగానే ఇంకొక ఆలోచన, విడగొట్టే ఆలోచన. ఏమండి, మన అందరికీ దేవుడు ఒకడే కదన్నా అనుకోండి. అందరికీ దేవుడు ఒకడే అంటున్నావు, ఇంతకీ నీ ప్రాంతం ఏంటి, నా ప్రాంతం ఏంటి, నా దేశం ఏంటి, నీ దేశం ఏంటి, ఈ దేశం ఏంటి, నా దేశం ఏంటి కదా? ఎందుకండి దేవుని పేరుతో కలవలసిన మనిషి ఆ పేరుతో విడిపోతున్నాడు ఏంటి? ప్రేమన వారలారా, అందుకే ప్రకటించుకున్న కన్న తండ్రి లేదు, నేను మహాలోకంలో ఉండి నా వాయిస్ వినిపిస్తున్నాను, నా పిల్లలు అర్థం చేసుకోలేకపోతున్నారు, నా పిల్లలకు నా గురించి నా పిల్లల మధ్య ఉండి చెప్పేవారు కావాలి. అందుకే మహనీయుడైన యేసుక్రీస్తును భూమి మీదికి పంపించాడు. ఆయన వచ్చి ఎవరి గురించి తెలియజేశాడో తెలుసా? తండ్రి గురించి. ఆయన పరలోకంలో ఉన్నాడండి. పరలోకంలో ఆయన స్థితి, పరలోకంలో ఆయన ఔన్నత్యము, ఆయన ప్రేమ ఒకటేమిటి తండ్రిని గురించి విపులీకరించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యోహాను గారు రాసిన సువార్త మొదటి అధ్యాయంలో వ్రాయబడిన మంచి మాట చూడండి. యోహాను గారు రాసిన సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం.
ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను, ఆయనను బయలుపరిచెను, ఆయనను బయలుపరిచెను, ఆయనను బయలుపరిచెను. ఆయనను ఎలా బయలుపరిచాడో తెలుసా ప్రియమైన వారలారా? ఎలా బయలుపరిచాడో తెలుసా? చెప్పే అనుకుంటున్నారా? యేసుక్రీస్తు చెప్పాడండి, బయలుపరిచాడు అనుకుంటున్నారా? ఆ బయలుపరచటం మాటలకే పరిమితం కాలేదు ప్రియమైన వారలారా. ఒకరోజు అడుగుతున్నాడు ఏమని? యోహాను సువార్త 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 8వ వచనం. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనబరుచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఎంతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూసినవాడు తండ్రిని చూసి ఉన్నాడు గనుక, ఇదిగో నన్ను చూస్తున్నావు కదా, తండ్రిని ఎలా బయలుపరుస్తున్నాడో తెలుసా? నోటితో కాదు ప్రియమైన వారలారా, తన బ్రతుకులో తండ్రిని చూపిస్తున్నాడు. బ్రతుకులో తండ్రిని చూపిస్తున్నాడు. అప్పుడప్పుడు ఎవరైనా ప్రశ్న అడిగితే బైబిల్లో ఎక్కడుంది అనే రెఫరెన్స్లు వెతికి చెబుతుంటాం. అప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఒక ప్రశ్న అడిగితే బైబిల్లోనికి వెళ్ళి చూసి చెబుతున్నాం, కానీ ఏమంటే నన్ను చూడు అనే స్థితి ఎప్పుడు వస్తుందో మనకు కదా. ప్రశ్న అడగగానే బైబిల్లో ఈ అధ్యాయం ఈ వచనం ఉంది కదా, కానీ ఆ వచనంలో ఉన్నది నాలోనే ఉంటే మనల్ని చూపించుకునే స్థితి ఎప్పుడుకు వస్తుంది ప్రేమన వారలారా? యెహోను అడుగుతున్నాడు, దేవుడు పట్ల ఎలా ఆసక్తి ఉండాలి అంటే, వెంటనే ధర్మశాస్త్రంలో పలానా అధ్యాయం పలాని వచనం అని చెప్పలేదు. యెహూ ఏమన్నాడో తెలుసా? రాజులు 2వ గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనంలో చూడండి. యెహోవాను గూర్చి కలిగిన ఆసక్తి చూచుటకై నాతో కూడా రా. యెహూ రథము మీద అతన్ని కూర్చుండబెట్టి, ఎవడు అడుగుతున్నావు కదా, ధర్మశాస్త్రాన్ని తీయు అనలేదు. ఇదిగో దేవుని పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉండాలో నువ్వు అడిగావు కదా, రా నన్ను చూడు అన్నాడు. నన్ను చూడు. మనల్ని మనం ఎప్పుడు చూపించుకోగలుగుతాం ప్రియమైన వారలారా? బైబిల్ను చూపిస్తున్నావంటే నువ్వు పండితుడివి, నువ్వు జ్ఞానవంతుడివి. నిన్ను చూపిస్తున్నావంటే నువ్వు భక్తుడివి. బైబిల్లో అన్నీ తెలిసినట్లుగా రెఫరెన్స్ టకా ఇస్తున్నట్టు, ఓకే, వెరీ గుడ్. కానీ నిన్నెప్పుడు చూపించుకుంటావు? నీ జ్ఞానం బైబిల్ చూపించేదా, లేదంటే నీ జ్ఞానం నిన్ను చూపించుకునేదా? యేసుక్రీస్తుని అడగగానే నేను మొన్న క్లాస్ తీసుకున్నాను కదా, ఫిలిప్పు అనలేదు. మొన్న టైటిల్ ఏంటి? దేవుణ్ణి బయలుపరుచుట ఎట్లు. క్లాస్ చెప్పానా లేదా అనలేదు. ఒక్కొక్కసారి అనిపిస్తుందండి, రాను చెప్పటం తగ్గించి బతకటం నేర్చుకోవాలి కదా. బతకటం నేర్చుకోవాలి ప్రియమైన వారలారా. ఆ టైటిల్ మొన్న చెప్పాను కదా అనలేదు. ఫిలిప్పు, ఎంతకాలము నేను నీ యొద్ద ఉన్నాను, నీవు నన్ను చూసావు కదా. నాలో ఆ తండ్రి ఉన్నాడు. అబ్బా, ఆ స్టేజ్ని ఏమనాలి ప్రియమైన దేవుని పిల్లలారా? వాక్యాలన్నీ ఆయనలో కనపడుతున్నాయి. టైటిల్స్ అన్నీ ఆయనలో కనపడుతున్నాయి. నోట్స్లో కనపడటం కాదు. నోట్స్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? మనలోనికి వెళ్ళాలి ప్రియమైన వారలారా. రావాలి మనలోనికి. ఇదిగో తండ్రిని ఈరోజు కనపరచు. ఈ సమాజం వ్యక్తికొక దేవుడు అనుకుంటున్నప్పుడు క్రైస్తవులుగా నీ తండ్రిని నీలో కనపరచు.
ప్రపంచం ఒక్కటిగా ఉంటుందన్న నమ్మకం లేదు ప్రియమైన వారలారా. కనీసం క్రైస్తవులైనా ఒకటిగా ఉండాలి కదా. రెండవ వర్తమానంలో మంచి మాటలు చెప్పారు, మత్సరంతో కూడిన మాట. ఇదిగో వెలివేయాలి, వెలివేయాలి, వెలివేయాలి. ఎక్కడ వెలివేస్తావు, ఎవరిని వెలివేస్తావు? ఇది నీ ప్రేమ? అక్కడ వెలివేయటానికి ఏమీ లేదు. బాగుపడ్డాడు అంతే, బాగుపడ్డాడు. బాగుపడ్డ పని వెలివేస్తావా? వెలివేస్తావా? ప్రేమున్న చోట మత్సరం ఉండదు. ఆ ప్రేమున్న చోట ఐక్యమత్యం ఉంటుంది. ఆ ప్రేమున్న చోట దేవుడు కనపడతాడు. ప్రియమైన వారలారా, మొన్న మేము నిడదవోలు ప్రాంతానికి వెళ్ళాం, టీజీఎం వారి ఆధ్వర్యంలో. నిజంగా అక్కడ జోసఫనారా గారి ఆధ్వర్యంలో 2 దినములు సభలు జరిగాయి. ఆ గ్రామ పెద్దలందరూ వచ్చారు. ఏంటండి క్రమశిక్షణ ఏంటి అని వచ్చి వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఏమండి, మీ అందరికీ మేము భోజనాలు పెడతామండి, మీ అందరికీ మేము వద్దులేండి అంటే, లేదు లేదు, ఎంత క్రమశిక్షణ, ఎన్ని వందల మంది, ఏమండి ఎవరి పనులు వాళ్ళు చేస్తూ అసలు ఇంత చక్కగా ఉన్నారేంటి, ఇంత చక్కగా ఉన్నవారేంటి, ఇంత చక్కగా ఉన్నారండి, మీ అందరికీ భోజనాలు పెడతాం అంటే అందరిలో ఎవరిని చూస్తున్నారు? దేవుణ్ణి చూస్తున్నారు. మీరందరూ ఇంత ఐక్యమత్యంగా ఉండగలుగుతారంటే మీలో ఎవరు కనపడుతున్నారు? మాకు నిజంగా దేవుని పిల్లలంటే మీలో దేవుడు కనపడుతున్నాడండి. ఏమండి, క్రైస్తవ్యం అంటే క్రమశిక్షణతో కూడినది. ఆ క్రమశిక్షణ నీలో దేవుణ్ణి చూడాలి. ఎందుకు రూల్స్ మాటికి చదువుతున్నారని ఆలోచిస్తున్నారో తెలుసా? మన క్రమశిక్షణే సమాజానికి దేవుణ్ణి కనపరుస్తుంది. నువ్వు ఒకటిగా ఉంటే, ఇదిగో దేవుడు ఒక్కడే అన్న సంకేతాలు సమాజానికి వెళ్ళిపోతాయి. సంఘాలుగా విడిపోయి, సంస్థలుగా విడిపోయి, నమ్మకాలలో విడిపోయి, ఏమంటే అక్కడొకటి ఉంది ఇక్కడొకటి ఉంది. ఏంటండి అంటే మనం కాదు, బయట వాళ్ళు చెప్తున్నారు. ఏం లేదండి, వాళ్ళు హల్లెలూయా అంటారు, వీళ్ళు అనరు. దీని కూడా 2 గ్రూపులా. మరి అక్కడ ఏంటంటే అంటే బయట వాళ్ళు చెప్తున్నారండి, ఏం లేదండి, అక్కడ సంగీతం కొడతారు, ఇక్కడ కొట్టరు, అంతే తేడానండి. దీనికి విడిపోయారా? వాయిద్యాలు విడదీసాయి మనల్ని, పదాలు కూడా విడదీసాయి మనల్ని. ఎన్ని రకాలుగా విడిపోతున్నాం ప్రియమైన వారలారా. చివరిగా యేసుక్రీస్తు కార్చిన రక్తం ఒకటి అన్నావు. నీ రక్తంలో గ్రూపులు వేరయ్యా, ఆయన రక్తం అన్ని గ్రూపులకు పనిచేస్తుంది. ఆ రక్తం కూడా ఆయన కొరకు బ్రతకటం నేర్చుకో. రక్తం కూడా నిన్ను సరిహద్దులు, దేశానికి ఉంటే బాగుంటుంది, సంస్థలు దేశానికి ఉంటే బాగుంటుంది, సరిహద్దులు ముందు సంస్థ పెట్టుకోలకు. మనకు సరిహద్దులేంటి? దాని కొరకు ప్రయాసపడుతుంటాం. దాని కొరకు మనకు సరిహద్దులేంటి? మనకు సరిహద్దులేంటి? గీతలు గీశారా? ఆ గీతలు చెరపాలి. మనమంతా ఒకటే, యేసు రక్తంతో కడగబడిన వారు. ఆ బైబిల్లో ఉంటున్న మాటలన్నీ మనలోనికి వస్తే నువ్వు ఒకటిగా ఉంటున్నప్పుడు నీ దేవుడు ఒకటి అని అర్థమవుతుంది. వాళ్ళలా కాదండి, వాళ్ళలా కాదండి, వాళ్ళలా కాదండి. ఏమండి, అందరి కార్యక్రమాలు అలా ఉంటాయి, మీ కార్యక్రమాలు అలా ఉంటాయండి. మీ కార్యక్రమాలు ఎలా ఉంటాయి? మీ కార్యక్రమాలు ఒకలా ఉంటాయి. వస్తున్న వారిలో ఆలోచన కలిగించాలి. అది నీ బ్రతికే. ఏముందండి, మాటలు చెప్పటం అంటే ప్రిపేర్ అయితే చాలు. కానీ ప్రిపేర్ అయ్యి బతకలేం ప్రియమైన వారు. అలా బతకాలనుకున్నప్పుడే బతకగలం. అది నీలోనికి రావాలి. నీలో దేవుడు కనిపించాలి. నువ్వు ఒకటిగా ఉంటున్నప్పుడు సమాజానికి అర్థమైపోవాలి, వీళ్ళు ఒకటిగా ఉంటున్నారంటే అర్థం ఏంటి? వీళ్ళ దేవుడు ఒక్కడే, ఒక్కడే. మనం ఉండలేకపోతున్నామంటే ఇది రాంగ్ ఉన్నట్టుంది. ఉండగలుగుతున్నారంటే రైట్, ఉండలేకపోతున్నామంటే రాంగ్ అని గ్రహించుకునే స్థితిలోనికి వెళ్ళవలసిన స్థితి మనకుంది. కానీ ఇదిగో మీ దేవుడు దేవుడు కాదు అని భయంకరమైన ప్రసంగాలు చేసి ఈరోజు క్రైస్తవుల నోటి దూల వల్ల కూడా ఏం జరుగుతుంది? గొడవలు, 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 గొడవలు. అవునయ్యా, నువ్వు నమ్మిందే నిజం. ఆ నిజాన్ని చక్కగా చెప్పు, అర్థం చేసుకునేటట్టుగా.
కానీ గేలి చేసి హేళన చేసి అదా? నీలో దేవుడుంటే సహోదరుని ప్రేమిస్తావయ్యా, గేలి చేయు. నీలో దేవుడుంటే హక్కున చేర్చుకోవటానికి ఇష్టపడతావు, గేలి చేయవు. అందుకే ఇదిగో లోకానికి తెలియదు అని లోకానికి చెప్పడానికి ఇదిగో గేలి చేయడానికి వీలు లేదు. వాళ్ళు ఏదో నమ్ముతున్నారు, ముందు వారిని గౌరవించు, నీలో చూపించు. మేము ఉండలేకపోతున్నాం, వాళ్ళు ఉండగలుగుతున్నారంటే మాది నిజమైంది కాదేమో అన్న ఆలోచన కలిగించు. మా వల్ల కావటం లేదేంటి అంటే మా నమ్మకం సరైంది కాదా? వాళ్ళు ఉండగలుగుతున్నారంటే వాళ్ళది రైటా అని నీ బ్రతుకుని చెప్పి నమ్మకాన్ని కలిగించు. ఒక ఆయన వచ్చి, ఏమండి రానున్న కాలాలలో సువార్త ప్రకటించడం కూడా ఉండదేమో అని చాలా బాధపడుతున్నాడు. అప్పుడు నేను ఒక మాట అన్నాను, ఏమండి అలా ప్రకటించబడకుండా ఒకవేళ ఉందనుకోండి, అది కూడా ఒక అందుకు మంచిదే లేండి, దేవుడు అలా ఎందుకు చేస్తాడు. ఒకవేళ చేశాడు అనుకోండి, అది కూడా మంచిదే. ఏమండి అప్పుడు ఎలానండి? అప్పుడు మన బ్రతుకును చూపించే అవకాశం అప్పుడైనా నక్కుతుందేమో, అప్పుడే ఎక్కువ మారుతారేమో. సభలు 3 రోజులు 4 రోజులు, మన బ్రతుకు ఎల్లప్పుడు కదా. చెప్పలేకపోయే పరిస్థితే వస్తే ఆ రోజు మన బ్రతుకును చూపించుకునే స్థితిలైనా ఈరోజు క్రైస్తవ్యం వెళుతుందేమో. అప్పుడు ఇంకా అనేకులను ఆకట్టుకోగలం ప్రియమైన వారలారా. ఒకరోజు ప్రకృతిలో చెప్పాడు నేను ఒక్కడినే అని, నమ్మలేదు. మహత్కార్యములు చూపించాడు, నమ్మలేదు. తనే వాయిస్నిచ్చాడు, నమ్మలేదు. యేసుక్రీస్తును పంపాడు, యేసులో చూపించాడు. ఇక మన వంతు ఆయనను చూపించే బాధ్యత. నువ్వు ఒకటిగా ఉండి దేవుడు ఒక్కడని చూపించు. నువ్వు బ్రతుకు మాటలు తగ్గించు, నీ బ్రతుకును పెంచు, నీ మర్యాదను పెంచు, నీ భక్తిని పెంచు, నీ ప్రేమను పెంచు. మాట్లాడకుండానే నీలో దేవుణ్ణి చూపించు. నువ్వు ఒకటిగా ఉంటూ అది జరిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో మన ఐక్యమత్యం దేవుడు ఒకడే అని చూపిస్తుంది, అందరికీ దేవుడు ఒకడే అని చూపిస్తుంది. కాబట్టి సమాజం నమ్మకాలను ఇదిగో మనం విమర్శనాత్మకమైన ధోరణిలో వెళ్ళకుండా యేసుక్రీస్తు తనను చూపించుకున్నట్టుగా మనల్ని చూపించుకోగలిగితే ఎంత బాగుంటుంది ఆలోచించండి ప్రియమైన వారలారా. అలా చూపించడానికి ప్రయత్నం చేద్దాం. సమాజానికి దేవుడు ఒక్కడే అని మనం ఒకటిగా ఉండి అర్థం చేయించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. ఉన్నతమైన మీ మాటలతో నాయన మమ్మల్ని మేము సంస్కరించుకుని నాయన నీ కొరకు ఉన్నతంగా బ్రతకాలన్న ఆశతో మీ పిల్లలైన మమ్మల్ని అందరినీ నింపుతున్నందుకు మీకు వందనములు తండ్రి. మమ్మల్ని చూపించుకునే స్థాయి మాకెప్పుడు వస్తుందో నాయన, నీ మాటలన్నీ మా హృదయములో నాయన నెరవేరుతున్నప్పుడు నాయన, మేము చెప్పకుండానే మాలో మిమ్మల్ని చూసే ఆ స్థితి ఇంకెప్పుడు వస్తుందో నాయన. మరణంలోపు ఆ మహాజీవితాన్ని మేము పొందుకొని నాయన నీ కొరకు నిన్ను కనపరుచుకునేవారుగా ఉండగలిగే భాగ్యాన్ని ఇవ్వమని బ్రతిమలాడుతూ, మధ్యాహ్నం తరగతులలో కూడా కృప చూపించి జ్ఞానయుక్తమైన సంగతులను వినిపించి రేపుమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ, ఈరోజు సభలో కూడా తోడుగా ఉండమని కష్టపడి ఖర్చు పెట్టి పని చేసి ప్రార్థన చేసి సహాయం చేసి సలహాలు ఇచ్చి మీ పిల్లలందరూ ఐక్యమత్యంగా జరిగిస్తున్న ఈ కార్యక్రమాన్ని నాయన అనేకులకు దీవెనకరంగా మీకు మహిమకరంగా జరిగించమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.